వెల్కమ్ టు మెగా నైన్. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓటమి పాలైన వైసీపీ ఆ జిల్లాలో మాత్రం 12 సీట్లకు గాను 2 సీట్లు దక్కించుకుంది. ఆ తర్వాత పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఈ జిల్లాలో చక్రం తిప్పిన ఓ మాజీ మంత్రి జగన్ కు సన్నిహిత నేత ఇప్పుడు వైసీపీని పూర్తిగా జీరో చేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏ జిల్లాలో అయినా వైసీపీని జీరో చేయాలనుకుంటున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రకాశం జిల్లాలో రాజకీయాలు మళ్లీ హీట్ ఎక్కుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రూలింగ్ లో ఉన్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామైన జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు అడుగులు పడుతున్నాయట. దీనికి ప్రధాన కారణం సైలెంట్ పొలిటీషియన్ గా పేరుగాంచిన బానేని శ్రీనివాసరెడ్డి అని టాక్. ఈ మధ్య కాలంలో వైసీపీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేన కండువా కప్పుకున్న బాలినేని ప్రకాశం జిల్లాతో పాటు తనకు పరిచయం ఉన్న పలు జిల్లాల్లో తన పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహరచనలు చేస్తున్నాడట. అయితే తన స్వస్థలమైన ప్రకాశం జిల్లా నుంచే ఈ ఆపరేషన్ బాలినేని ప్రారంభిస్తున్నాడట. ఇందులో భాగంగా ఒంగోలు కార్పొరేషన్ వైసీపీని జీరో చేసేందుకు ప్లాన్ చేశాడంట బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లున్నాయి. గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో 50 మంది కార్పొరేటర్లకు 42 మంది కార్పొరేటర్లు వైసీపీ పార్టీ నుంచి గెలుపొందారు. జనసేన నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు, టీడీపీ నుంచి 6 మంది కార్పొరేటర్లు ఉండేవారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ సమీకరణల్లో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్ తో సహా చాలా మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీ బలం 42 నుంచి 24కి పడిపోయింది. అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డితో మొదటి నుంచి టచ్ లో ఉన్న ఈ వైసీపీ కార్పొరేటర్లు కూడా త్వరలో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారట. సుమారు 20 మంది వరకు కార్పొరేటర్లను వైసీపీ నుంచి జనసేనలోకి మార్చే వ్యూహరచనలు జరుగుతున్నాయట. దీంతో ఒంగోలు కార్పొరేషన్ లో అతిపెద్ద బలమైన పార్టీగా ఉన్న వైసీపీ ఇప్పుడు నామమాత్రపు నంబర్ కు పడిపోనుంది. అయితే తెలుగుదేశం జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు జరుగుతున్నా ఓ 4 కార్పొరేటర్లు మాత్రం వైసీపీలోనే ఉంటామని చెబుతున్నారట. ఇదే ఇక్కడ కొసమెరుపు. ఈ రాజకీయ పార్టీ ఫిరాయింపులో పార్టీ మారకుండా ఉండే ఆ 4 ఎవరా అని అందరూ ఆసక్తిగా వాళ్ల పేర్లు, వాళ్ల డివిజన్ నంబర్లు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారట. జనవరి 22, 23వ తేదీల్లో వరుసగా 2 రోజులు బాలినేని శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ అయిన పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు. ఈ 2 రోజుల చర్చల్లో పలు విషయాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చాయట. ముందుగా మార్చి నెలలో జనసేన పార్టీ నిర్వహించే పార్టీ ప్లీనరీపై చర్చ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతానికి వ్యూహరచనలు, మాజీ ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే బాలినేనికి టచ్ లో ఉన్నారనే విషయం కూడా చర్చకు వచ్చిందట. ఈ రాజకీయ చర్చలతో పాటు బాలినేని ఎమ్మెల్సీ పదవిపై కూడా చర్చ జరిగిందంటున్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ బలపడేందుకు బాలినేని తన రాజకీయ అనుభవం, తన పరిచయాలు, తనకు ఉన్న సన్నిహిత్యాలను అన్నింటినీ వాడుతున్నారని బాలినేని అనుచరులు చెబుతున్నమాట. ఇక మార్చి నెలలో జనసేన పార్టీ ప్లీనరీ అనంతరం ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ తో ఓ భారీ బహిరంగ సమావేశానికి బాలినేని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ బహిరంగ సమావేశంలో వైసీపీ పార్టీ నుంచి గ్రామ సర్పంచ్ల నుంచి మొదలుపెట్టి నియోజకవర్గం నాయకుల వరకు ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున జనసేన పార్టీలో జాయిన్ చేసేందుకు వ్యూహరచనలు కూడా బాలినేని చేస్తున్నారనే టాక్ నడుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో పోటీకి సిద్ధమయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి ప్రకాశం జిల్లాతో పాటుగా ఇరుగు పొరుగు జిల్లాల్లో కూడా సైలెంట్ గా జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి స్ట్రాంగ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారట.